తెలంగాణ రాష్ట్ర శతాబ్ది ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు రైతు దినోత్సవం సందర్భంగా రైతు వేదికలలో పండుగ వాతావరణం నెలకొంది. నల్గొండ పట్టణ పరిధిలోని రైతు వేదికలో పెద్ద ఎత్తున రైతులు అక్కడికి వచ్చి పండుగ వాతావరణంగా చేసుకుంటున్నారు. 9 సంవత్సరాలు తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఎలా ఉందనేది కూడా రైతులు చర్చించుకుంటున్న పరిస్థితి. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంటున్నటువంటి దశాబ్ద దినోత్సవంకి అందరు విచ్చేస్తున్నటువంటి రైతు సోదరులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఇక్కడ మనం కాజీరామారం పానగల్ క్లస్టర్ రైతు వేదికలో ఈ యొక్క పండుగ వాతావరణంలో పండుగ చేసుకోవడానికి వచ్చినామండి. అలాగే అన్నదాతలందరూ ప్రతి గ్రామం నుంచి కూడా కోలాటంతో పాటు రావడం జరుగుతుంది. ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాము. నాడు 10 ఏళ్ల క్రితము ఎలాంటి పరిస్థితి తెలంగాణలో ఉంది, ఈనాడు ఎలాంటి పరిస్థితి ఉందని ఉద్దేశంతో గవర్నమెంట్ పెట్టినటువంటి ప్రోగ్రాంలో ఘనంగా మనం ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము, దాని తేడా ఏందనేది ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వం యొక్క పథకాలు, వాళ్ళు సాధించినటువంటి విజయాలన్నింటినీ కూడా మనము స్మరించుకొని ఒక విజయగాథలను కూడా తెలియజేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 2 నుంచి జూన్ 22 వరకు రాష్ట్ర కీర్తిని మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు కానీ ప్రజలకు కానీ ఎలాంటి సహకారం చేసిండు ఈ 9 సంవత్సరంలో అనే కీర్తిని ఈ 2వ తారీఖు నుంచి 22 వరకు ఆ కీర్తి జరుపుకున్నటకు వివిధ శాఖల వారీగా మా జరుపుకున్నకు ఈరోజు 3వ తారీఖు శనివారం రైతు దినోత్సవం ఇలా జరుపుకుంటున్నాం రైతు వేదికల. అట్లాంటి సందర్భంలో రైతులకు గత సంవత్సరం 9 సంవత్సరాల కిందట కరెంటు లేక 7 గంటలు కరెంటు ఇస్తే రాత్రి 3 గంటలు పగలు 4 గంటలు ఇచ్చి రైతులు ఎంతో మంది చనిపోయారు. అలాంటి తరుణంలో 24 గంటలు కరెంటు కల్పించుడు రైతులకు ఈరోజు. అదేవిధంగా మిషన్ కాగితే మీద చెరువు పూడికలు తీసి జల ఉపత్పత్తిని ఇవాళ బోర్ వేసినా కూడా ఒక 20-30 ఫీట్ల మీద బోరు నీళ్లు పైకి వస్తున్నాయి. అలాంటి పనులు, అంతేకాకుండా రైతు బీమా, ఇలాంటి రైతు ఏ కారణమైనా చనిపోతే 5 లక్షలు 10 రోజుల లోపట్నే వాళ్లకు దొరుకుతున్నాయి. ఇలాంటి ఘనకార్యాలు రైతులకు ఎంతో విధాలుగా ఈ కేసీఆర్ ప్రభుత్వం చేసింది. దాన్ని జరుపుకొనుటకై ఈరోజు రైతు దినోత్సవం సందర్భంగా మంచిగా రైతులు ఉత్సాహంగా జరుపుకోవాలని కోరుకుంటూ నేను రాష్ట్రం వచ్చి 9 సంవత్సరాలు పూర్తయి 10వ సంవత్సరం అడుగుడుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శతాబ్ది అంటే దశాబ్ది ఉత్సవాలు. ఎందుకంటే గతంలో వలస పాలకులకు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కానించి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కానించి ఈ 9 సంవత్సరాల కాలంలో మనం రైతులకు ఏం చేసినాం, వివిధ వర్గాలకు ఏం చేసినాం అనే రకంగా ఇవాళ ఈ 9 సంవత్సరాల కాలాన్ని మనం నెమరేసుకోవడానికి గతంలో రైతులకు కరెంటు మోటార్లు పేలిపోయి, అదేవిధంగా ట్రాన్స్ఫారాలు పేలిపోయి రైతులు ఎన్నో విధంగా పంటకు కూడా సరిగా గిట్టుబాటు ధర రాక, పంట దిగుబడి కాక కూడా రైతులు ఎంతో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి తెలంగాణ ఈరోజు తెలంగాణ వచ్చి 9 సంవత్సరాల కాలం నుంచి రైతులకు వర్షాలు కూడా విపరీతంగా వర్షాలు రావడం, చెరువులు నిండడం, అదేవిధంగా పంటలు కూడా దిగుబడి బాగా రావడం, అదేవిధంగా రైతు వేదికలు కట్టేయడం, రైతులకు వ్యవసాయ శాఖ సూచనల మేరకు ఏ పంట వేసుకోవాలి, ఏ టైంలో ఏ పంట వేసుకుంటే ఎట్లా బాగుంటుందని కూడా వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన సూచనల మేరకు రైతులు కూడా వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళకు ఏ పంట వేసుకోవాలనే విధంగా వేసుకొని కూడా ఇలా లబ్ధి పొందుతుందంటే ఇలా తెలంగాణ రాష్ట్రం రావడమే కారణంగా ఎంతో అమరవీరుల ఫలితంగా, అమరుల బలిదానాల సాక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. అందుకనే మట్టి గప్పుకున్న మత్తటి బండ మురిసి మెరిసినాదమ్మా, నల్లని రేగడి బీడు భూముల్లోన ఒళ్ళంతా బరుసుకుందమ్మా, వాన సినుకు రాలి చెరువు నింపుకొని సేదీరానున్నదమ్మా, మాతో చెలిమి చేయనున్నదమ్మా, చెరువమ్మా చెరువు మా ఊరంతా పోయింది కరువు, నిండింది మా ఊరి చెరువు మా రైతన్నకు ఆదేరువు, నిండింది మా ఊరి చెరువు మా రైతన్నకే ఆదేరువు, ఓలాలా ఓలా 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 ఓలాలా ఓలా ఓలా ఓలాలా ఓలా ఓలా ఓలాలా, నెలలే నిండంగా నేలంతా శ్రీమంతమాడంగా, పూడిక దీయంగా చెరువమ్మ పురుడే బోయంగా, నింగిలో ఉన్న సూర్యుడు వంగి ముద్దాడిపోవంగా, మా పల్లె మురిసే పోవంగా,
చెరువు చెరువమ్మ చెరువు మా ఊరంతా పోయింది కరువు నిండింది మా ఊరి చెరువు మా రైతన్నకే ఆదేరువు నిండింది మా ఊరి చెరువు మా కూలి తల్లి కాదెరువు చెరువే నిండంగా అలలే ఆటలు ఆడంగా చెరువే నిండంగా అలలే ఆటలు ఆడంగా పక్షులు ఎగురంగా కోయిలలు పాటలు పాడంగా ఆటల పాటల తోటి మా పల్లె పండుగ చేయంగా మా పల్లె మురిసే పోవంగా చెరువు చెరువమ్మ చెరువు మా ఊరంతా పోయింది కరువు నిండింది మా ఊరి చెరువు మా రైతన్నకే ఆదేరువు నిండింది మా ఊరి చెరువు మా రైతన్నకు ఆదేరువు.